హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన దగ్గరికి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ వచ్చారు. మీరు నేను ఎక్కడ పడుకుంటున్నాను, నేను ఏం తింటున్నాను అది మీకు అనవసరం. దేశం అల్బానియాలో ఉన్నాం, టూరిస్ట్ గైడ్ అనమాట. ఇప్పుడు నేను సరదా ఆటగాడు ఇప్పుడు కాఫీ కొన్నాం. ఇప్పుడు కాఫీ డబ్బులు నేను ఎందుకు ఇస్తాను? అల్బానియా చవక. ఒక టూర్ గైడ్గా పనిచేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. తిరానా ఎయిర్పోర్ట్ ఇన్ అల్బేనియా. ఈరోజు నేను అల్బేనియా దేశంలో ఉన్నాను. అల్బేనియా దేశం రాజధాని తిరానా సిటీలో ఉన్నాం. ఈరోజు ఏంటంటే మన వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉండబోతాడు. అది పరిచయం చేస్తా, మీరు అందరూ థ్రిల్ అవుతారు. ఇది ఎయిర్బిఎన్బి రూమ్, బాగుంది. తక్కువ ప్రైస్, చీప్ ప్రైస్కి చాలా బాగుంది. అల్బేనియా చీప్ అని చెప్పాలి. మంచి వెదర్ కూడా ఉంది. 15 degrees 16 degrees వెదర్ ఇప్పుడు మార్చి నెలలో. సో యూకే వాళ్ళండి వీళ్ళు, శ్రీనివాస్ రెడ్డి గారు. సో నేను ఈ దేశం అల్బానియాలో ఉన్నాం, టూరిస్ట్ గైడ్ అనమాట. ఇప్పుడు నేను ఫ్రీగా తిప్పి చూపించాలి. వాళ్ళ అబ్బాయి అక్కడ తెలుగు వచ్చా? ఇంగ్లీష్ తెలుగు రాదు మా అబ్బాయికి. ఇంగ్లీషా? లండన్ ఫ్యామిలీ ఇదంతా. సో ఇప్పుడు నేను టూర్ గైడ్ అనమాట, వీళ్ళకి తిప్పి చూపిస్తాను. మీరు చూడండి, మీకు అన్నీ నేను చూపిస్తాను, మీరు చూడండి. నా కళ్ళతో మీకు చూపిస్తాను. లండన్, అల్బానియా చవక. అల్బానియా మీరు చూస్తున్న రెస్టారెంట్ లీబోనా రెస్టారెంట్. లీబోనా తర్వాత ఏంటి, ఒక టూర్ గైడ్గా పనిచేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సహనం ఉండాలి. మనం తెలుగు వాళ్ళు ఏంటంటే బిస్కెట్ ఇస్తే బిస్కెట్లో క్రీమ్ లేదంటారు, చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తెల్లగా లేదని అంటారు, ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు. వాళ్ళతో అదే ప్రాబ్లం. వాడతాం మరి అంత కష్టం. వాళ్ళతో వ్యాపారం చేయడం చాలా కష్టం. వాళ్ళు మోసం చేయడం మళ్ళీ ఈజీ. వాళ్ళతో నిజాయితీగా ఉంటే చాలు, మనకి నష్టం వస్తుంది వ్యాపారం. అందుకే ట్రావెలింగ్ జాబ్ చేయాలంటే భయం వేస్తుంది నాకు. అల్బేనియాలో ఏం చేస్తున్నావు అబ్బాయి నువ్వు? ఏదో చేస్తాం, మీకు చూపించాల్సినవి చూపిస్తాను. మీరు దేనికి వచ్చారు? తిరగడానికి వచ్చారు, తిరిగి సరిపోండి. నేనేం చేస్తున్నానో అది మీకు అనవసరం. అది మీరు దేనికి వచ్చారు, మీకు కావాల్సింది ఏంటి? అల్బేనియా చూడడం, మీకు చూపిస్తాను అంతే. నేను ఎక్కడ పడుకుంటున్నాను, నేను ఏం తింటున్నాను అది మీకు అనవసరం. మీ అబ్బాయికి చాలా మంచివాడు, చూడండి. ఎంత మార్కెట్ చాలా బాగుంది. హాయ్ చమ్మా, ఇంగ్లీష్ యూ స్పీక్ ఇంగ్లీష్? తెలుగులో అది తెలుగు రాదు, అర్థమైపోయింది. ఏ పర్వాలేదు, నో ఇష్యూ. అది బలవంతం చేయకండి సార్. ఎవరిని మనం పిల్లల్ని బలవంతం చేయకూడదు. లండన్లో ఉండేటప్పుడు లండన్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్. మీ దేశం యొక్క లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. మరి దేశం యొక్క భద్రతను కాపాడాలి. ఎనీవే చాలా బాగుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నారు. చాలా సూపర్ ఉంది, బాగుంది. మీరు ఎంత మీకు ఫ్లైట్ ఎంత పడ్డది? ఫ్లైట్ జర్నీ ఎంత ఇక్కడికి? లండన్ నుంచి అల్బేనియాకి 35 పౌండ్లు, అంటే 4,000 రూపాయలు. అప్పుడేమా అందుకే చవక అంటే, మీరు తెలుగు వాళ్ళంటే చవక అంటే తెలుగు. 4,000 రూపాయలతో వచ్చారు లండన్ నుంచి దేశంకి. బా గ్రేట్. 5,000 రూపాయలు రూము. బా సూపర్. 2 రోజులకి. బా అంటే చాలా. మొత్తం ఒక 10,000 రూపాయలతో ఒక దేశాన్ని చూసేస్తున్నారు. నిజంగా చాలా. మనం 500 టూర్ గైడ్ నాకు 500 ఇస్తున్నారు. యాక్చువల్గా ఎక్కువ ఛార్జ్ చేయాలి, కానీ పోండి, అంత సచ్చినోటికి వచ్చిందే కట్నం. బాగుంది. ఈ వీడియో వైరల్ అయిందనుకో, దీనికి కూడా డబ్బులు వస్తాయి. సో మీరు పెట్టిన 500కి మీకు చాలా లాభాలు ఉన్నాయండి శ్రీనివాస్ గారు. ఎనీవే ఎంజాయ్. మీకు అన్నీ చూపిస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కాఫీ కొన్నాం. ఇప్పుడు కాఫీ డబ్బులు నేను ఎందుకు ఇస్తాను? అది ఇది ఇచ్చుకోవాలి. ఆ టూర్లో భాగం నేను ఎక్కడ చెప్పాను? ఇచ్చింది 500. ఇక 2 కాఫీలు కలిపి 800 అయింది. నాకే 300 బొక్క ఇంక్లూడ్ అనుకున్నాను. ఏంటి 500కి తిప్పి చూపించడమే ఎక్కువ, ఇంకా కాఫీలు కూడానా? మనతో వ్యాపారం అంటే చాలా కష్టం అండి. రక్తం చుక్కలు కనబడతాయి.